నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మొదట ఏర్పడిన పర్వతం శేషాద్రి. దానిపై స్వామివారు విహారానికి వచ్చారు, అక్కడే నెలకొన్నారు. ఏ రూపంతో రమ్మంటా ఉన్నాడు భూమిని. అప్పుడు భూదేవి అంది, నన్ను ఏ రూపంతో ఉద్ధరించారో ఆ రూపంతోనే రండి అన్నది. ఇక్కడ చాలా బాగుందే అన్నాడు స్వామి. సరేనని సంకల్పించుకున్నాడు. ఆ వరాహ రూపంతోనే వచ్చాడు. భూదేవి భూలక్ష్మిగా ఆయన యొక్క అంకమునందు కూర్చున్నది. అందుకే మొట్టమొదటి వచ్చినవాడు వరాహస్వామినండి. అందుకే మీరు శ్రీనివాసుని దర్శించడానికి వెళ్తే ముందు వరాహస్వామిని దర్శించి వెళ్ళండి అని పెద్దలు ఎందుకు చెప్తారంటే, మొదట ఆ రూపంతో వచ్చాడు. అంటే ఆది అవతారమే వచ్చింది ఇక్కడికి. అదృష్టం ఏంటంటే ఇంత ప్రపంచం ఉంది కదా, ఈ ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి కదా, అనేక పర్వతాలు అనేక అరణ్యాలు ఉన్నాయి కదా, అవన్నీ కాదని స్వామి ఇక్కడికే వచ్చాడే, అది మన అదృష్టం. ఇక్కడ ఆ చోట్లో పుట్టేమే అది మనం చేసుకున్న భాగ్యం. ఇక్కడ అది ఎప్పుడు వచ్చాడు కూడాను మొత్తం లెక్క కట్టి చెప్పేసేయండి పురాణాలు, తెలుసా ఆ వచ్చిన స్వరూపం. అయితే వచ్చిన రూపం ఏమనుకున్నాం? వరాహ రూపం. ఈ వరాహం గోవైన భూమిని ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు, దాన్ని ఉద్ధరించాడు. ఆ గోవును ఉద్ధరించిన వాడు వీయన అని మనకు తెలిసిందంతే. ఎప్పుడైనా ఒక గొప్ప అంశం గోవిందనామా అనుకున్న గొప్ప ప్రత్యేకత చూడండి ఇక్కడ చెప్పబడుతున్నది. గవాం విందతి ఇది గోవింద. ఇందులో అనేక రహస్యాలు ఉన్నాయి. గోవును తెలుసుకున్నవాడు, గోవు ద్వారా తెలియబడేవాడు, గోవును రక్షించువాడు, 3 అర్థాలు ఉన్నాయి. ఆవుల్ని మందగా ఒక చోట సమకూర్చాడు, వాటి వల్ల ఆయన ఉన్నాడని తెలుస్తుంది, ఆయన వల్ల అవన్నీ తెలియబడుతున్నాయి, వాటిని రక్షిస్తున్నాడు. ఇలాగే మీరు అన్నిటికీ అన్వయించుకోండి. వేదవాక్యములు గోవులు, వాటిని తెలిసినవాడు ఆయనే. వేదం ఎంతో వేద పండితులు అనుకునే వాళ్ళకి తెలియదు, ఆయనకి తప్ప. తెలుసుకోండి ఇక్కడ. అందుకే వేదైశ్చ సర్వై రహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేవ చాహం. వేదములు ఏమిటో ఆయనకి తెలుసు, ఆయన్ని చెప్పడం కోసం వేదాలు వచ్చాయి. వేదాలు ఏమిటో ఆయన చెప్తాడు. తెలుసుకోండి ఇక్కడ. వేదములు ఆయన్ని చెప్తాయి. అందుకే మంద గోపాలకుడిని చెప్తుంది, గోపాలకుడు మందను నడుపుతుంటాడు. అందుకే వేదాలని ఆవుల మందల్ని నడుపుతున్న విష్ణువు గోవిందుడు, వేదముల ద్వారా తెలియబడే దైవం గోవిందుడు. అలాగే భూమి చక్కగా నడుస్తోందా లేదా? అరే మంద నడుస్తుంటే పాలకుడున్నాను ఎలా ఒప్పుకుంటున్నావో, భూమి గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయంటే వాటిని పాలించేవాడు కూడా ఉన్నాడు. ఎవడు ఆజ్ఞ మీదకి ఇవన్నీ వస్తున్నాయో ఆలోచించండి ఇక్కడ. కనుక భూమికి కూడా ఆయనే పతి. భూమి ద్వారా తెలియబడివాడు, భూమిని తెలుసుకున్నవాడు, భూమిని రక్షించినవాడు, ఈ పని చేసినవాడు ఆయనే. అందుకే యజ్ఞస్వరూపమైతే వేదం గనక వేదపరమైన అర్థం సరిపోయింది. భూమిని రక్షించాడు, భూమి ద్వారా తెలియబడుతున్నాడు, భూమిని తెలుసుకుంటున్నవాడు ఆయనే గనక గోవింద. అందుకే మహావరాహం పేరు గోవిందుడు. కనుక మొట్టమొదట ఈ కొండ మీదకి వచ్చిన రూపమేంటి? మహావరాహం అంటే గోవింద. అందుకే ఇప్పటికీ కొండెక్కుతున్నప్పుడు గోవింద గోవింద అనడానికి ఇదండి అర్థం. తెలుసుకోండి. ఇప్పుడు మహాత్ములు మహర్షులు అందరూ ఈ పర్వతాన్ని ఆశ్రయించుకున్నారు. ఎందుకంటే స్వామి వచ్చాడు, స్వామి యొక్క విభూతి అయిన శేషువే పర్వతంగా వచ్చాడు కనుక అనేక మంది మహాత్ములు దాన్ని ఆధారం చేసుకుని సాధన చేయడం మొదలుపెట్టారు. ఇంకొక రహస్యం ఉందండి. దేవతలైనా సరే వాళ్ళ లోకాల్లో భోగాలు అనుభవించాలే తప్ప తపస్సు చేయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళ లోకాల్లో సాధ్యం కాదు. భూమికి రావాల్సిందే. అందున భారతదేశానికి రావాల్సిందే. తెలుసుకోండి ఇక్కడ. భారతదేశం కర్మభూమి, యజ్ఞభూమి, తపోభూమి, యోగభూమి. అప్పటి నుంచి దేవతలు ఈ వెంకటాద్రి అంటే శేషాద్రి మీదకి వచ్చి ఇక్కడ తపస్సులు చేయడం ప్రారంభించారు ఒక్కొక్కరు కూడా. అంతేకాదు ఇక్కడ కానీ నన్ను స్తుతిస్తే నేను వైకుంఠంలో ఉన్నవాడినైనా వింటానని చెప్పేట స్వామి. ఇది చాలా రహస్యమండి, పురాణాల్లో కనబడతాయి. ఎందుకంటే వెంకటాద్రికి వైకుంఠానికి అయితే కనెక్షన్ ఉంది. అసలు వైకుంఠం రాసి పక్కన వెంకట రాయండి, అందులో ఉన్న శబ్దాలే కొంచెం మారిందులో కనబడతాయి. వైకుంఠ వెంకట, వైకుంఠానికి వెంకటకి ఏదో సంబంధం ఉందన్నమాట. కానీ వెంకటగిరి శేషాద్రికి వెళితే అక్కడ మనం చేసే సాధన, అక్కడ మనం చేసే ప్రార్థన, అక్కడ మేము చేసే స్తుతి స్వామికి అనుబంధంగా వెళుతుంది. ఇక్కడ తెలుసుకోండి. ఆ రెండింటికి ఏదో అనుబంధం ఉన్నది ఇక్కడ. అందుకే దేవతలు అనేక మంది అక్కడే సాధనలు చేశారు. ఇంకో రహస్యం, భూమికి ధర్మానికి ప్రమాదం ఏర్పడినప్పుడు భగవానుడైన విష్ణువుని పిలిచేటప్పుడు మహాత్ములు ఆ పర్వతం మీద నుంచే సాధన చేశారని ఒక రహస్యం ఉన్నదండి ఇక్కడ. ఇది రామాయణంలో కనబడకపోయినా పురాణాల్లో కనబడుతుంది. ఒకసారి దశరథ మహారాజు సంతానార్థి క్షేత్రయాత్ర చేస్తూ శేషాద్రికి చేరుకున్నారు. అప్పుడు అనేక మంది దేవతలు ఋషులు కలిసి విష్ణువు యొక్క రామతత్వాన్ని ఉపాసన చేస్తున్నారు.
అప్పుడు మీరు చేస్తున్న పని ఏమిటన్నాడు దశరథ మహీపతి. ఏం లేదు, రావణాది రాక్షసుల చేత భూమి పీడింపబడుతోంది, అందుకు భగవానుడైన విష్ణువు అవతరించాలని కోరుకుంటూ ఇక్కడ తపస్సు చేస్తున్నామన్నారు. ఇక్కడ ఆయన కూర్చున్నట్టు తపస్సుకి చాలా బాగుంది. అప్పుడు భగవానుడు నారాయణుడు దేవతలకి ఋషులకి వినబడేలా చెప్తున్నాడు. ఇక్కడ ఆయన దర్శనం ఇవ్వకుండా మాటతో చెప్తున్నాడు, నేను అవతరిస్తాను, ఇదిగో ఇక్కడ తపస్సు కూర్చున్నాడే, ఈయన పుత్రకామేష్టి చేస్తాడు, పాయసం ద్వారా నేను అతనికి సంతానంగా కలుగుతానని మాట ఇచ్చాడు. వెంకటేశ్వర మహాత్మ్యాన్ని చెప్తూ పురాణాలు చెప్తున్న అంశం ఇక్కడ. అంతేకాదు, అవతారం రావాలంటే ఇక్కడి నుంచి పిలవాలి, అవతారం వచ్చాక అవతారం పూర్తి చేసుకుని పరంధామానికి వెళుతూ అవతారం యొక్క తేజస్సుని వెంకటాద్రిపై విడిచిపెడతాట స్వామివారు. ఇది ఒక రహస్యం అండి. ఇక్కడ ఇది ఎలాంటిదంటే, ఒక దీపం ఇప్పటి వరకు ఉంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆ దీపం నుంచి మరొక దీపం మనం వెలిగించుకుని ఇక్కడ ఉంచుకోవడం లాంటిది. అందుకే సర్వదేవతావతారములు అంటే విష్ణువు ధరించిన అన్ని విధములైన అవతారములు వెంకటాద్రిపై ఉన్నాయి. కేవలం కొండ గురించే మాట్లాడుతున్నాం, దానిపైనున్న స్వామి గురించి తర్వాత వెళదాం. ముందు కొండ గురించి ఇదంతా చూపిస్తున్నాం. కొండ మీద దేవుడు అనే ఆలోచన వద్దు, కొండయే దేవుడు అని తెలుసుకోండి. ఇక్కడ మొత్తం పర్వతమే విష్ణు స్వరూపం. ఎందుకంటే శేషుడు నారాయణ అంశ, ఆయనతో ఏర్పడ్డాడు. దానితో సంతోషించి నారాయణుడు వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు ఎలాగా అందులో ఒక చోట ఒదిగి కూర్చోలే, తన శక్తిని మొత్తం పరిచాడండి ఇక్కడ. ఎందుకంటే సూర్యుడు వచ్చాడంటే ఆయన కాంతి అంతా వ్యాపించినట్టు, విష్ణు వస్తే విష్ణు శక్తులన్నీ వ్యాపించిపోయాయి అక్కడ. ఎన్ని రకాల శక్తులు! ఇప్పటికీ తిరుమల కొండపై ప్రతి రాతిలో ప్రతి మట్టి కణంలో విష్ణు తేజస్సుంది. తెలుసుకోండి. ఇక్కడ నమ్మిన వారికి నమ్మినంత, నమ్మకపోయినా ఉంటుంది, కానీ నమ్మితే తెలుసుకుంటాం, నమ్మకపోతే తెలుసుకోలేం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అత్యంత సూక్ష్మముగా నారాయణ అన్ని రూపాలు ఉన్నాయి. దీనికి ఒక చిన్న ఉదాహరణగా ప్రమాణం. ఎవరికి కనబడతాడయ్యా అంటే అలాంటి యోగ్యులకు కనబడతాడు నేటికి కూడా. అది క్షేత్రాలను ఎప్పుడు మట్టిగా రాయిగా చూడకూడదు, అది భౌతిక దృష్టి. అక్కడ సూక్ష్మముగా తైజస లోకం ఒకటి ఉంటుంది. తైజసం అంటే కాంతిమయమైన, ఈ కంటితో చూడలేనటువంటి సూక్ష్మ భూమికలు ఉంటాయండి ఇక్కడ. అవి చూడాలి అంటే రెండు ఉండాలి, మనకంత తపస్సైనా ఉండాలి, లేదా అవ్యాజమైన ఈశ్వరానుగ్రహమైన ఉండాలి. రెండిట్లో ఏదైనా ఉండాలి. అయితే అంత తపస్సు ఉన్నవాడికి ఈశ్వరానుగ్రహం ఉంటుంది, అది తెలుసుకోండి. ఇక్కడ అందరికీ ఉండదు. ఇక్కడ ఒక్కొక్కప్పుడు ఒంటికి 90 ఏళ్ళు వచ్చినా రాదు, కానీ 9 ఏళ్ల వాడికి కూడా రావచ్చు. అంటే గత జన్మల తపస్సు యొక్క ఫలితము. ఎంత చెప్పినా హిరణ్యకశిపుడికి అర్థం కాలేదు, అంతంత ఉన్నాడు 5 ఏళ్ల వాడికి అన్నీ అర్థమయ్యాయి. ఏం చెప్తారు ఇక్కడ? అందుకే ఒళ్ళు పెరిగినంత మాత్రం జ్ఞానులు అయిపోరండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇక్కడ పూర్వజన్మ పుణ్య విశేషం చేత బుద్ధి పెరగాలి. అలాగా ఒక 16 ఏళ్ల కుర్రాడికి జరిగిన సంఘటన చెప్తున్నాం ఇక్కడ. ఆయన 16 ఏళ్ల వరకు ఆడుతూ పాడుతూ తిరిగేశాడు. ఆఖరికి పొలాలు ఉన్నాయి కనుక పశువులకి కసవ కోసం పొలం దగ్గరికి వెళ్ళాడు. ఆ పొలంలో కోస్తూ ఉన్నాడు గడ్డిని. కోస్తూ ఉంటే కొందరు యాత్రికులు అక్కడి నుంచి తిరుమల కొండ ఎక్కుతూ ఉన్నారు. ఎందుకంటే తానున్న ప్రాంతం తిరుమలకి దగ్గర. అందరూ పర్వతానికి ఎక్కుతూ ఉంటే ఆ సమయంలో చూస్తూ ఇటు కోస్తున్నాడు, చెయ్యి తెగింది. చెయ్యి తెగిన ఎత్తులు వచ్చింది. అయ్యో అనుకున్నాడు, ఒక దగ్గర పట్టుకలా కూర్చున్నాడు. వెళుతున్న యాత్రికులు గోవిందా గోవిందా అని వెళుతూ ఉంటే అది ఏమి తన్మయమైపోయాడో కానీ ఇవేంటి గత జన్మ సంస్కారాలు. ఒక్కొక్కప్పుడు ఒకానొక సమయంలో తిరిగిపోతుంది జీవితం కొంతమందికి. ఇక్కడ తెలుసుకోండి, ఎంతమంది గోవిందనామం వినలేదు, అందరికీ తిరిగిందా? అక్కడే వస్తుంది గత జన్మల సంస్కారం. మొసలు పట్టుకుంటే విష్ణువు గుర్తొచ్చాడు గజేంద్రుడికి. మనకి ఎన్ని మొసళ్ళు పట్టుకుని పీకినా గుర్తురాడు. ఎందుకంటే భగవంతుడు గుర్తు రావాలంటే యోగం ఉండాలండి, అదే యోగం. ఆ యోగంతో టర్న్ అయిపోతుంది జీవితం. తెలుసుకోండి, ఎందరో మహాత్ములకి మొత్తం గోవిందా అంటూ వీళ్ళు వెళుతుంటే ఆ పిల్లాడు ఆయనతో వాళ్ళతో పాటు బయలుదేరిపోయాడు. వెళుతూ ఉంటే కొండ మీద కొంత దూరం వెళ్ళాడు. వాళ్ళు ముందుకెళ్ళిపోయారు, ఇతను అలిసిపోయి ఒక చోట పడుకున్నాడు. తర్వాత కళ్ళు తెరిచి చూసేటప్పటికల్లా చుట్టూ అడవి, పర్వతాల్లో అడవి, ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయంలో ఆయనకు ఒక మాట వినబడిందండి. ఆ మాట ఎంత మధురంగా ఉందంటే మనిషి కనబడలేదు, మాట వినబడింది. అత్యంత మధురంగా ఉంది, దివ్యమంగళ ధ్వని అది. అలాంటి మాట లోకంలో ఎవరి గొంతులో ఉండదు, అంత రమ్యమైన మాట. వింటూ ఉన్నాడు ఆ అబ్బాయి. ఆ మాట ఏమిటంటే, బాలక ఆయి పర్వతేంద్రంబు లాలిత సకల సాలగ్రామమయము ఘనులకు ఇది చెప్పు కాళ్ళ ఎక్కంగా జనదు అనే మాట వినబడింది. అన్నదెవరయ్యా అంటే కమలా మహాదేవి శిశువు కనుగొని అన్నాడు. ఇక్కడ కమలా మహాదేవి అంటే సాక్షాత్ మహాలక్ష్మి ఆ పిల్లవాడితో ఆ మాట అంటోంది, నాయనా బాలక ఆయి పర్వతేంద్రంబు లాలిత సకల సాలగ్రామమయము. ఈ మాట చాలా గుర్తుపెట్టుకోవాలండి. ఇకపై తిరుమల చూసేటప్పుడు మన దృష్టి మారిపోవాలి. భావనలో గొప్పతనం వస్తే ఫలితం గొప్పగా ఉంటుంది, తెలుసుకోవాలి. ఇక్కడ ఈ భావన తెచ్చుకోవాలి. ఇక్కడ
ఈ పిల్లాడికి కూడా మళ్ళాగే రాయి రప్ప కనబడింది. కానీ కంటికలా కనబడుతుంది నాయన, కానీ ఇది లాలిత సకల సాలగ్రామమయము. సాలగ్రామం అంటే విష్ణుశిల. సాలగ్రామాలు ఎక్కడుంటాయంటే నేపాల్లో గండకీ నదిలో సాలగ్రామాలు దొరుకుతాయి. అక్కడ ప్రతి రాయి విష్ణువు యొక్క రూపమే. వాటికి ఆవాహన చేయక్కర్లేదు, వాటికి సహజంగా విష్ణువు ఉంటాడు. అందుకే ఆవాహన చెయ్యకుండానే విష్ణు శక్తి ఉంటుంది కనుకనే ఆ సాలగ్రామాలకు నియమాలు చాలా చెప్పారు. కనుక సాలగ్రామం అంటే ఇప్పుడు ఏమర్థమైంది? విష్ణుశిల. అది ఎక్కడో గండకీ నది లోపల దిగితే దొరుకుతాయట. కానీ ఈ పర్వతంలో ప్రతి రాయి సాలగ్రామమే అని చెప్పింది ఆ తల్లి. తెలుసుకోండి ఇక్కడ. అంటే ప్రతి రాయి విష్ణు స్వరూపమే, అది తెలుసుకో. అందుకే ఘనులకు ఇది చెప్పు కాళ్ళ ఎక్కంగ జనదు, గొప్పవాళ్ళు దీన్ని చెప్పు కాళ్ళతో ఎక్కరు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అదే మహాక్షేత్రాలకు వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకున్న కాళ్ళతో నడవకూడదండి. అసలు కాళ్ళు తగిలించడానికే భయపడాలి. ఇప్పటికీ కూడా అంబరీషుడు, ప్రహ్లాదుడు మొదలైనటువంటి విష్ణులోకంలో ఉన్న భక్తులు వెంకటాద్రికి వచ్చినప్పుడు దండం పెడతారు, పాదాలు తగిలించకుండా వెళతారట. ఎందుకంటే దేవతలు కనుక వాళ్ళు పాదాలు తగిలించకుండా వెళ్ళగలరు. మనం అలా వెళ్ళగలమా? మనకు తప్పదు. అందుకే పర్వతం ఎక్కేటప్పుడు ఒక స్తోత్రం చెప్తారు శాస్త్రంలో. అందులో ప్రధాన భావం ఏంటంటే, అమ్మా నువ్వు సాక్షాత్ విష్ణు స్వరూపానికి, నీపై ఉన్న స్వామిని దర్శించడానికి నేను వస్తున్నాను, పాదం వేస్తున్నందుకు నన్ను క్షమించమ్మా అని అడిగారు. ఎంత గొప్ప భావం అండి ఇక్కడ. ఘనులకు ఇది చెప్పు కాళ్ళ ఎక్కంగ జనది. ఎంత గొప్ప మాట. గొప్పవారికి ఇది చెప్పు కాళ్ళతో ఎక్కడానికి వీల్లేదు. గొప్పవారు అంటే వాళ్ళు తరించడానికి పుట్టారు, వాళ్ళు మోక్షానికి అర్హులు. అటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఎప్పుడైనా శాస్త్రం తెలిసిన వాడు గొప్పవాడి జాగ్రత్తగా ఉంటాడు. అందుకే ఘనులకు అని చెప్పడంలో గొప్ప మాట ఉన్నదండి. ఘనులకు ఇది చెప్పు కాళ్ళ ఎక్కంగ జనదు అన్న మాట విన్నాడు. ఎప్పుడో వెంటనే చెప్పులు తీసేశాడు, చెప్పులు తీసి నమస్కరించాడు. ఆశ్చర్యం. ఎంతవరకు రాయి రప్పగా కనబడ్డ కొండ ఆయనకి ఇప్పుడు తేజోమయమైనటువంటి చోటుగా కనబడుతుంది. అప్పుడు ఆయనకి ఏవేవి కనబడ్డాయో వర్ణించారు ఇక్కడ. శ్రీరామకృష్ణ లక్ష్మీ నారసింహాది మూర్తులన్నీ ఒక్క మొత్తమైనట్లు. లక్ష్మీ నరసింహ సాలగ్రామం, మత్స్య సాలగ్రామం, హయగ్రీవ సాలగ్రామం, రామసాలగ్రామం, కృష్ణ సాలగ్రామం, సాలగ్రామ శిలలు ఎన్నో ఉంటాయి. వాటిల్లో స్వరూపం ఉంటుంది. ఇప్పుడు ఆ స్వరూపాలు కనబడ్డాయి ఆయనకి. ఒక రాతిలో రాముడు, ఒక రాతిలో కృష్ణుడు. ఆ కృష్ణుడు రూపాలు ఎన్నో, ఆ రాముడి రూపాలు ఎన్నో, నరసింహ రూపాలు ఎన్నో, వరాహ రూపాలు ఎన్నో, మత్స్య కుర్మాది రూపములు ఎన్నో, విష్ణువు యొక్క సమస్త రూపములు కనబడుతున్నాయి. ఆ కొండలో ఎక్కడ చూసినా విష్ణు రూపాలే. ఆశ్చర్యపడి రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు. మొత్తానికి అర్థమైంది, కట్టెదుర వైకుంఠము కాణాచి అయిన కొండ. సామాన్యం కాదు అక్కడ. అప్పటి నుంచి ఆ పిల్లవాడు బ్రతుకు ఆ కొండతో ముడిపడి ఇంకా వెంకటపతికి అంకితమైపోయాడండి ఆయన, ఆ పసిపిల్లవాడు. అంతేకాదు, అప్పటి వరకు వినిపించిన తల్లి చెప్పుకాలు విడిచిపెట్టి వైకుంఠంగా వెంకటగిరిని చూడగానే తన రూపాన్ని చూపించింది. జగన్మాత అలర్మేలు మంగ దర్శనమిచ్చింది. ఆవిడ భోజనం పెట్టింది ఆ పిల్లవాడికి. భోజనం పెట్టినందుకు గాను మహానుభావుడు, ఆ పసిపిల్లవాడు 16 ఏళ్ళ వాడండి అప్పటికి, అమ్మపై అత్యద్భుతమైన శతకాన్ని చెప్పాడు. మంగాంబికా శతకం రచన చేశాడు. అక్కడి నుంచి కొండ మీదకి వెళ్ళి ఏ క్షణాన స్వామిని చూశాడో ఇంకా తన బ్రతుకంతా ఆయనే అనుకున్నాడు. ఇక్కడ నేను చెప్పిన ఆ పిల్లవాడి పేరు అన్నమాచార్య. మొత్తానికి ఆ దివ్యమైనటువంటి వెంకట పర్వతము సాక్షాత్ విష్ణుమయము అని చెప్పడానికి ఇక్కడ ఇన్ని భావాలు మనం ప్రస్తావన చేసుకోవడం జరుగుతున్నది. కనుక శేషాద్రి ఎలా ఆవిర్భవించింది, అది గరుడాద్రి ఎందుకయ్యింది, అది నారాయణాద్రి ఎందుకయ్యింది అనేది ఇంతవరకు మనం చెప్పుకున్న అంశం. అది విష్ణుస్వరూపం అనే భావాన్ని ఇప్పుడు మనం గమనించాం. వైకుంఠలోకాత్ గరుడేన విష్ణో క్రీడాచలం వెంకటనామధేయ ఆనీయ చ స్వర్ణముఖి సమీపే సంస్థాపితో విష్ణు నివాస హేతో అని చెప్తోంది పురాణం ఇక్కడ. విష్ణు నివాస హేతో, విష్ణువు నివసించడానికై వైకుంఠలోకం నుంచి గరుడేన, గరుత్మంతుడి ద్వారా తీసుకురాబడిన క్రీడాచలము వెంకటనామధేయంతో చెప్పబడుతూ ఉన్నది. దీనికి ఎన్ని పేర్లున్నాయో తెలుసా? సప్తగిరులు కాదు, ఎన్నెన్ని పేర్లున్నాయో. చింతామణి పర్వతము, ఎందుకంటే చింతామణి అని ఒక మణులు ఉన్నాయట. చింతామణి పర్వతము అంటే ఏది కోరుకుంటే అది ఇవ్వగలిగిన శక్తి కలిగినది. అలాగే దీని మరో పేరు జ్ఞానాద్రి, జ్ఞాన పర్వతము అని మరొక పేరు. తీర్థాద్రి, 64 కోట్ల తీర్థాలు ఉన్నాయండి తిరుమలలో, తెలుసా మీకు? తీర్థాద్రి. అలాగే పుష్కరాద్రి, వైకుంఠాద్రి, వరాహాద్రి, నృసింహాద్రి. ఈ పేర్లు వరాహాద్రి, నృసింహాద్రి. ఆదివరాహ క్షేత్రము, భూవరాహ క్షేత్రము, శ్వేతవరాహ క్షేత్రము, 3 పేర్లు ఇవి. అలాగే నీలాద్రి,
నీలా అనబడే మహర్షి ఇక్కడ తపస్సు చేశాడు కనుక నీలాద్రి. మనకి జగన్నాథస్వామి పురిక్షేత్రంలో ఉన్న కొండ పేరు కూడా నీలాద్రి, దీని పేరు నీలాద్రి. ఈ నీలాచలం అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ప్రధానంగా నీలా అనే మహర్షి తపస్సును ఆచరించిన చేత నీలాద్రి. అలాగే క్రీడాద్రి, ఆనందాచలం అని మరొక పేరుంది ఇక్కడ. ఇంకో పురాణంలో ఒక చిత్రమైన కథ చూపిస్తాడు ఇక్కడ. ఒకప్పుడు విష్ణువు లోపల ఉంటే శేషుడు ఆయనకు కాపలాగా ఉన్నాడు. అప్పుడు వాయుదేవుడు విష్ణు దర్శనానికి వస్తే శేషుడు ఆపెట్ట. నన్నాపుతావేంటయ్యా స్వామి దర్శనానికి అంటే గర్వంతో అన్నాడు శేషుడు, నువ్వు నన్ను చెప్పేయడానికి ఎవడివయ్యా, నీకంటే నేనే బలవంతుణ్ణి అన్నట్టు. ఎందుకంటే వాయువుకి బలుడు అని పేరు, మహాబలుడు. వాయువు నుంచి మహాబలుడు లేడు, అందుకే వాయుపుత్రులు ఇద్దరూ మహాబలులే, హనుమంతుడు భీముడు, తెలుసుకోండి. అప్పుడు వాయువు కంటే బలవంతుణ్ణి అంటాడు శేషుడు, నీకంటే బలవంతుణ్ణి అంటాడు ఆయన. ఇద్దరిలో వాగ్వివాదం వస్తే విష్ణు వచ్చి అదేదో తేల్చుకునే పని చేయండి అన్నాడు ఆయన. అప్పుడు ఒక మాట చెప్పేట, మేరు పర్వతంలో ఆనందగిరి అని ఒక పర్వతం ఉంది, ఆనందాచలం. దానిని శేషువు చుట్టాడు. నువ్వు ఒక పని చేయి వాయుదేవా, నువ్వు కానీ దీన్ని శేషుడితో సహా పెకలించగలిగితే నువ్వు బలవంతుడు అంటావని. అప్పుడు వాయుదేవుడు పెకలించి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అని చెప్తారు. ఇది ఒక కథలో పురాణంలో చెప్పారు. మరి ఇందాక చెప్పిన దానికి దీనికి విరుద్ధం ఉంది కదండి అంటే మనం అన్వయించుకోవాలి. ఆదిశేషువే పర్వతంగా మారతానని సంకల్పించుకున్నాక సరే అని విష్ణువు చెప్పే కొన్నాళ్ళకి జరిగిన కథగా దీన్ని అన్వయించుకోవచ్చు. అంటే ఆ పర్వతం మేరు పర్వతము దగ్గర నుంచి తీసుకురాబడింది ఈ పర్వతం ఇక్కడ. దాన్ని శేషువు చుట్టాడు, ఈయన తీసుకొచ్చాడు. యోగపరంగా దీనిలో చాలా అర్థాలు ఉన్నాయి, కానీ అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టకూడదు కనుక మొదటి రోజులు నేను చెప్పకూడదు, తర్వాత చెప్తాను. ఇది ఇక్కడ దీనిలో యోగపరమైన సంకేతం ఉంది. పురాణాల్లో కొన్ని ఇదేమిటి కథ ఇలా ఉంది అనిపిస్తుంది. అలాంటి చోట ఒక యోగపరమైన రహస్యము, యజ్ఞపరమైన సంకేతము, మంత్రశాస్త్రపరమైన మర్మము ఉంటుంది, తెలుసుకోండి ఇక్కడ. అవి తెలిస్తే ఇవి అర్థమవుతాయి, తెలియకపోతే దండం పెట్టడం అర్థం చేసుకోండి ఇక్కడ. ఇంత విశేషమైన అంశం ఇక్కడ. ఈ విధంగా ఆనందాద్రిది అని పేరు ఇక్కడ, ఆనందాచలం. ఎందుకంటే మేరు పర్వతం మన కంటికి కనబడదు, అయ్యో చూడలేదే అనుకోవద్దు, ఆ శిఖరమే వెంకటాద్రి అని చూస్తే చాలు ఇక్కడ. అలాంటి పర్వతం విష్ణు పర్వతానాం అధిపతి అని చెప్పినప్పుడు పర్వతాలకు అధిపతి విష్ణువే గనక ఆ విష్ణువు యొక్క స్వరూపం పర్వతంతో ఎలా ముడిపడి ఉందో తెలుస్తున్నది. ప్రహ్లాద ప్రముఖా పుణ్యా అంబరీషాదయో నృపా విష్ణురేవ అపరం దేహం మన్వానా తం నగోత్తమం. ఇది పురాణంలో చెప్తున్నారు. విష్ణోహ అపరం దేహం, విష్ణువు యొక్క మరొక శరీరం ఈ పర్వతం అనుకుంటారు దేవతలు. అనుకుని పద్భ్యాం ఆక్రమితం భీతాహ, పాదాలు వేయడానికి భయపడతారు వాళ్ళు ఇక్కడ. ఎందుకంటే భగవంతుడు కనబడుతున్నప్పుడు పాదం వేయగలరా అండి? ఇక్కడ మనకు రాయి కనబడుతుంది కనుక అడుగు వేస్తున్నాం కనుక వాళ్ళు భగవంతుడు కనబడతాడు. అయితే మనకు కనబడదు కనుక మనం ఏం చేయాలి? శాస్త్రం చెప్పింది నమ్మి జాగ్రత్తగా ప్రవర్తించాలి ఇక్కడ. ఇప్పుడు పర్వతం ఎక్కేటప్పుడు చదవాల్సిన స్తోత్రం చెప్తున్నారు ఇక్కడ చూడండి. విష్ణోరపరదేహత్వాత్ ఆక్రమాన్ నపదైర్గిరి నారాయణాంశ సంజాత శేషో గిరిరూపధృక్. ఆదిశేషువు నారాయణ అంశయే, ఎందుకంటే విష్ణువు అంశ కానిది విష్ణువు దగ్గర ఉండలేదు, ఇది తెలుసుకోండి ఇక్కడ. విష్ణువు యొక్క అంశే ఆదిశేషువు, అందుకే ఆయన పర్వతం విష్ణుమయమైంది. అందుకే విష్ణోహో అపరదేహత్వాత్ ఆక్రమాన్ నపదైర్గిరి, సాక్షాత్ విష్ణువు యొక్క మరొక పర్వతదేహం గనక దాన్ని పాదాలతో తొక్కకూడదని శాస్త్రం నిర్దేశించింది, తెలుసుకోండి ఇక్కడ. అందుకే పర్వతం ఎక్కేటప్పుడు ఏం చెయ్యాలో శాస్త్రం చెప్తున్నది. స్వర్ణాచల మహాపుణ్య సర్వదేవ నిషేవిత. ఇక్కడ మరో పేరు వచ్చిందండి, స్వర్ణాచల అని పేరున్నది. తిరుమలకున్న మరొక పేరు స్వర్ణాచలము, స్వర్ణాద్రి. మహాపుణ్య అంటే ఓ పవిత్రమైనటువంటి స్వర్ణాచలమా, సర్వదేవ నిషేవిత అందరి దేవతల చేత సేవింపబడుతున్నటువంటి ఓ స్వరూపమా, బ్రహ్మాదయోపియం దేవా సేవంతే శ్రద్ధయా సహ తం భవంతం అహం పద్భ్యాం ఆక్రమేయం నగోత్తమం. అలాంటి నేను కాళ్ళు వేసి నీ మీద ఎక్కుతున్నానయ్యా ఇవాళ, ఎందుకంటే నాకు ఎగిరే శక్తి లేదు కనుక. క్షమస్వ తదఘం మేధ్య, ఆ పాపాన్ని నువ్వు ఇవాళ క్షమించు. చూసారా, పాదం వేస్తే మహాపాపం. క్షమస్వ తత్ అఘం మే అద్య, ఇప్పుడు నేను ఆ పని చేస్తున్నందుకు గాను క్షమించు. దయయా పాపచేతసః, ఈ పాపాత్ముణ్ణి దయతో క్షమించు. ఎందుకు వస్తున్నానంటే త్వన్మూర్ధని కృతావాసం మాధవం దర్శయస్వమే, నీ శిఖరంపై ఉన్నటువంటి మాధవుణ్ణి నాకు చూపించు. చూసారా, తిరుమలపై ఉన్న వెంకటేశ్వరుని చూడాలి అంటే మనం ప్రార్థించవలసింది పర్వతాన్ని, ఆ దేవతని ప్రార్థించాలి ఇక్కడ. అందుకే
వెంకట పర్వతమే వెంకటేశ్వరుడు అనే భావంతో నమస్కరిస్తే దానిపై ఉన్న వెంకటేశ్వరుని దర్శనం తప్పకుండా లభిస్తుంది. ఇప్పుడు మనం కొండయే దైవం అని తెలుసుకుంటున్నాం, కొండపై దేవుణ్ణి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఈ విధంగా ప్రధానమైన అంశంగా మనం చెప్పుకున్న దాని సారాంశము, ఈ పర్వతమంతా విష్ణు స్వరూపమే. ఇందులో ప్రతి రాయి ప్రతి మట్టి కణం కూడా విష్ణు అవతార విభూతులతో కూడుకుని ఉన్నది అని భావం మనకు ఉండాలి. మహర్షులకైతే దర్శనమవుతుంది, మనమైతే భావించాలంతే. ఇక్కడ ఆ భావనాత్మకంగా వెళితే ఆ పర్వత అనుగ్రహం ఉంటేనే పైనున్న శ్రీనివాసమూర్తి యొక్క దర్శనం లభిస్తుంది. అదే త్వన్మూర్ధని కృతావాసం మాధవం దర్శయస్వమే, నీ తలపై ఉన్న మాధవుని చూపించు అని ఈ స్తోత్రం చేసి పర్వతం ఎక్కాలి. ఎవరైనా మొక్కులు మొక్కుకున్నవారు ఈ నియమం పాటించండి. కొండ ఎక్కే ముందు ఈ స్తోత్రాన్ని చదువుకుని ప్రార్థయిత్వా నరస్త్వేవం వెంకటాద్రిం నగోత్తమం తతో మృదుపదం గచ్చేత్ పావనం వెంకటాచలం. అడుగులు ఎలా వేయాలంటే జాగ్రత్తగా వేస్తూ వెళ్ళాలండి. మృదుపదం అదే గట్టిగా కొడుతున్నట్టు కాకుండా జాగ్రత్తగా విష్ణుస్మరణ చేసుకుంటూ వెళ్ళాలి అంటూ ఈ పర్వతమే విష్ణు స్వరూపమని చెప్పబడుతున్నది. అలాంటి మహాపర్వతం పుట్టినటువంటి దేశంలో పుట్టినందుకు గర్విద్దాం. నా